ఇంతకు ముందు అలాంటి వీడియోస్ ఎలాంటి అశ్లీల వీడియోస్ సో చూడాలి అంటే ఒకప్పుడు క్రోమ్కి వెళ్ళేవాళ్ళు, కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అసలు ఎక్కడ లేని చెత్త మొత్తం అక్కడే ఉంటుంది. ఇలాంటి ఆడవాళ్ళ గురించి మాట్లాడితే నాకు ఒక పెద్ద క్వశ్చన్ ఏంటంటే, మీకు రికార్డింగ్ డాన్స్ల గురించి తెలుసా? రికార్డింగ్ డాన్స్ లో ఏమవుతుంది చెప్పండి. ఒక అమ్మాయిని తీసుకొస్తారు, ఆ అమ్మాయికి బట్టలు లేకుండా డాన్స్ చేపిస్తారు. చుట్టంతా ఎవరు చూస్తారు వాళ్ళని? అబ్బాయిలు చూస్తారు. ఇదంతా లైఫ్ స్టైల్ ఎవరు డిజైన్ చేశారు? అమ్మాయిలు చేశారా? అమ్మాయిలు చేశారా? అబ్బాయిలు చేశారా? ఒక అమ్మాయిని స్టేజ్ ఎక్కించి బట్టలు ఇప్పించి డాన్స్ చేసి క్రౌడ్ అందరూ చూడాలనే కల్చర్ ఎవరు తయారు చేశారు? అమ్మాయిలా? అమ్మాయిలు అబ్బాయిలనే ఉంది. అమ్మాయిలా అబ్బాయిలా? అమ్మాయిలు అబ్బాయిలు చెప్పలేదు, అది సాంప్రదాయం. ఎందుకంటే ఒక అమ్మాయి సేఫ్టీ, ఒక అమ్మాయి ఉద్దేశంలోనే చేయండి. ఒక అమ్మాయి స్టేజ్ ఎక్కి బట్టలు ఇస్తే సేఫా? అంటే ఆవిడకి అక్కడ సేఫా? నేను అడిగిన క్వశ్చన్ సేఫ్ అని నేను చెప్పలేదు, నేను జడ్జ్ చేయడానికి లేదు ఇక్కడ. నేను మీ యొక్క సజెషన్ అడుగుతా. ఎందుకంటే అమ్మాయిలు అక్కడ చూపించాల్సిన అవసరం లేకపోయినా కొంతమంది అమ్మాయిలు ఎందుకు చూపించాల్సి వస్తుంది? ఆకలి